నీకంటూ ఒక స్టాండర్డ్ ఉండాలి ముందు. నన్ను దేవుడు వాడుకోవాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనే కోరికలు మంచివే. అసలు నిన్ను దీవించాలనే కోరిక నీకంటే దేవునికి ఎక్కువ ఉంది. ఇది నువ్వు నమ్ము, అర్థం చేసుకో. గాడ్ లవ్స్ యూ. నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థానములో నిలబెట్టాలని నీవు అనుకున్నంతకంటే ఎక్కువ ఆశ దేవునికి ఉన్నది. నేనేదో తీసి అవతల పారేయాలని దేవుడు అనుకోవట్లేదు. నువ్వు దేవునికి చాలా విలువైన వ్యక్తివి. ఎంత విలువైన వ్యక్తివంటే నీకోసం ఆ విశ్వ రాజాధిరాజు తన సొంత ప్రాణముని ధార పోశాడు. ఆయన దృష్టికి నీ విలువ అంత ఎక్కువ. అమూల్యమైన తన రక్తము నీ కొరకు కార్చి నిన్ను కొన్నాడు. నిన్ను ఏదో పనికి మాలిన దానివి కాదు. ఆయన దృష్టికి పనికి మాలినోడివి కాదు. నీవు దేవుని దృష్టికి ముత్యము కంటే అమూల్యమైన దానవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముత్యము కంటే అమూల్యమైన వాడవు నీవు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటే హూ ఎవర్ యు ఆర్, ఐ డోంట్ కేర్ who you are and what you are and what your qualification is, how you look like, I don't care. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, నా ఇన్నేళ్ల జీవిత కాలంలో ఎంతమందిని చూశాను. అండి, పిఎం శామ్యూల్ అయ్య గారు పాట పాడితే ఎప్పుడు నేను వినలేదు. ఎందుకంటే ఆయన గొంతు గరగరగర ఉంటుంది. భక్త్ సింగ్ అయ్య గారు మాట్లాడితే మధ్యలో తట్టుకుంటూ ఉంటాడు, అంటుంటాడు. ప్రపంచాన్ని కదిలించారు వాళ్ళు. నీ గొప్ప వక్తృత్వము, గొప్ప ఆరేటరీని బట్టి దేవుడు వాడుకోడు. ఆయన ప్యాంటు పైకి తీసి చూస్తే మోకాళ్ళు అంతా ఒంటె మోకాళ్ళలాగా అయిపోయింది. భక్త్ సింగ్ అయ్య గారు ఎంత ప్రార్థన చేసి ఉంటారు వాళ్ళు. పిఎం శామ్యూల్ గారు అంతే. ప్రియులారా, లోకములో ఘనముగా ఎంచబడేవి దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు ఘనంగా ఎంచే క్వాలిటీస్ వేరే ఉన్నాయి. అవి నీవు సంతరించుకోవాలి. దేవుడే వెతికి వెతికి నీ ఇంటికి వస్తాడు. వెతికి వెతికి నువ్వెక్కడున్నావో వెతుక్కొని పట్టుకుంటాడు. నేను రాను ప్రభువా, నాకు చేత కాదన్నా సరే ముక్కు పిండి మరీ లాక్కొస్తాడు. పిచ్చి మొఖమా, నువ్వు నాకు కావాలంటే రానంటావేంటి? నా పని జరగాలి, నువ్వు నా పని చేయాలి. లేదయ్యా నాకు చేత కాదంటే, ఏంట్రా చేత కాదు? ఎందుకు చేత కాదు అంటే, నాకు తెలివి లేదని. ఇస్తాను, నేను తెలివి ఇస్తాను. నేను ఆరోగ్యవంతుడు కాదు, ఆరోగ్యం ఇస్తాను. నీకేం కావాలో ఇస్తాను, నువ్వు రా. అంతగా దేవుడు కమిట్ అయిపోయాడు. మోషేను వాడుకోవడానికి కూడా అలాగే కమిట్ అయ్యాడు. ఎందుకంత కమిట్ అవుతాడంటే, అక్కడ వేరే కొన్ని అర్హతలు ఉన్నాయి. వాళ్ళ హృదయములో ఉన్నటువంటి భావాలు, వాళ్ళ బేసిక్ క్యారెక్టర్, నేచర్ అనేది వేరు. అందరూ వేరు, వీళ్ళు వేరు.